ఇయర్లోకి ప్రవేశిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా యూత్ అంటే యవనస్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉన్నామా? యవనస్తులుగా ఉన్నామా? బాగుతున్నామా? స్తోత్రం. ఎవరు కూడా నిరాశతో కాకుండా సంతోషంతో ప్రోగ్రాంలోకి ప్రవేశిద్దాం. అలాగే ఇప్పుడు అధ్యక్షుడిగా స్తోత్రం. అయితే మరి ఎవరు కూడా ముందుకు వచ్చేలా లేదు. వచ్చేవారం నుండి ఈరోజే మనము అధ్యక్షులుగా ఎంచి వచ్చేవారం నుండి వాళ్ళకి స్థిరపరుస్తాం. లేదంటే సడన్గా ఎవరు కూడా ముందుకి నేను రాను అందరూ ముసలి వాళ్ళు అయిపోతున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. ముసలి వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. ముసలి వాళ్ళందరూ హల్లెలూయా అంటే మళ్ళీ ముసలి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. దాన్ని బట్టి స్తోత్రం. ఇప్పుడు యవ్వనస్తులు ఉన్నారు అందరూ హల్లెలూయా గట్టి చెప్తామా? దేవుని వాక్యం కూడా తిన్న వాళ్ళు గట్టి చెప్తామా? స్తోత్రం. అయితే ఇప్పుడు పీవైపీలోకి వెళ్తున్నాం. ఒక చిన్న పాట పాడి మొదలు పెట్టుకుందాం. ఎవరు చిన్న పాట పాడండి సంగతి తరపున. అందరూ కలిసి పాడదాం. సరిపోదు యేసయ్యా, ఒక మాట చాలు అది చాలునయా, ఒక మాట చాలు అది చాలు నాకు, ఒక మాట చాలు అది చాలునయా, ఒక మాట చాలు అది చాలు నాకు. నా ఇంటికి వచ్చుటకు నీ యోగ్యుడను కాను, నీవు నాతో ఉండుటకు సరిపోదు యేసయ్యా. స్తోత్రం. అయితే మనం దేనికి కూడా యోగ్యులు కాదు కానీ దేవుడు మనల్ని యోగ్యత ఉంచాడు. దాన్ని బట్టి కూడా దేవుని అందరికి స్తోత్రం చెప్తామా? అయితే ఇప్పుడు మొదటిగా ఇప్పుడు బీవీపీలోకి ప్రవేశిస్తున్నాం కదా, అందరూ కూడా సంతోషంతో ఒకసారి గట్టిగా నవ్వుతామా? స్తోత్రం. అయితే ఇప్పుడు మొదటిగా స్టోరీలోకి వెళ్తున్నాం. ఆమోస్ వచ్చి ఇప్పుడు కలిసి చెప్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి అతను ఆహ్వానిస్తాం. అనగనగా ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండేవారు. ఒక చిన్న కుమారుడు ఆస్తిలో సగభాగం అడిగి బయట ఊరికి వెళ్ళి డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి పందులకి మేత తిరిగేవాడు. తిరిగి పెద్దల ఆహారం తినేసి అల్లాన గుర్తుకొచ్చినప్పుడు అల్లాన కాడికి అనుకుంటాడు, నేనే మా నాన్న దగ్గర ఉన్నప్పుడేనే మా నాన్న పనివారుగా చూసుకుంటారు అని చెప్తాడు. ఆ తర్వాత నాన్న దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నడుచుకుని వెళ్ళిపోయిన తర్వాత సగం దూరం అయినప్పుడు అల్లానొచ్చి కౌగులించుకుంటాడు. కౌగులించుకున్న తర్వాత మంచి వస్త్రం తిరగండి అని చెప్తాడు. వస్త్రం తిరిగినప్పుడు భోజనం సిద్ధపడతాడు. సిద్ధపడిన తర్వాత పెద్ద కుమారుడు వచ్చి అంటాడు, ఈ ఆస్తిలో సగభాగము తీసుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసి వచ్చి మళ్ళీ వచ్చాడు. నా కోసం చిన్న మేక పిల్లని కొయ్యలేదు అని చెప్తాడు. యేసునామములో ఆమేన్. ఆమేన్. అయితే ఇప్పుడు రెండవదిగా సండే స్కూల్ సాంగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా విందాం.
చెయ్యి ఆడుకున్నట్టున్నా. స్తోత్రం. మంచిగా డాన్స్ చేసిన పిల్లలు కూడా దేవుడు దీవించును గాక. ఆమె కొద్దిగా ఆమె చెప్పండి అమ్మా. అయితే నెక్స్ట్ బైబిల్ క్విజ్ దేవి గారు వచ్చి చెప్తారు, అందరు కూడా చూద్దాం. దేవుడి నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, అధ్యక్షుల వారికి వందనాలు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మొదటిగా ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరు? మొదటిగా ప్రశ్న అడిగిన వారు ఎవరు? ఆదాము ఎక్కడ? కాదు, సాతాను. ఫలము తినమని చెప్పారని అడిగారు కదా. నిజంగా దేవుడు నీకు ఫలం చెప్పమని అడిగారు కదా. మొదటి స్థానం దేవుడికి ఇచ్చాము. దేవుడికి ఫలం సాతానుకి ఇచ్చాము. అదే ఫస్ట్ క్వశ్చన్ అదే కదా. ఓకే, ఆ పాయింట్ మాత్రం నాదే. ఎందుకు తూచారు? నిజమే. కాదు, మొదటిగా కోపపడిన మనిషి. మొదటిగా కోపపడిన ఆదాము కొడుకు కయీను. ఓకే ఓకే, మొదటిగా పుట్టించిన మనిషి ఆదాము. కానీ మొదటిగా చనిపోయింది ఎవరు? మొదటిగా చనిపోయింది కాదు. చనిపోయింది కదా, చంపేసింది కదా. వచ్చింది మొదటిగా చచ్చినాడు ఆదామే. ఏనాడు నువ్వు ఫలం తింటావు అలా సస్తివి ఆదామే. వాక్యం తీయమంటావా? మరి క్వశ్చన్ అలా గట్టిగా ఉండాలి. మరి దేవుడితో నడిచిన ఇద్దరు మనుషుల పేర్లు. ఆనోతో ఏలియా. సింపుల్ సింపుల్ అడుగుతుంది, మరి కష్టమైంది అడుగు. మీరు చెప్తున్నారు కదా, చెప్తారు. ఒక్కదానివే. నోహా కాలంలో జలప్రళయం అయింది కదా. అప్పుడు నోహాకి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? 632 అనుకుంటా. 600 కదన్యా. 600. ఓకే ఓకే 600. సారీ. ఓకే, కానాను వాళ్ళ తండ్రి ఎవరు? కానాన్. సేత్. కానాన్ ఫాదర్ ఆఫ్ కానాన్. ఓకే, అబీమెలెకు ఇంట్లోని ఎవరి వలన అందరి గర్భఫలాన్ని మూసేశారు? అబ్రహాం అలా సారా వాళ్ళ 0-1. ఫస్ట్ నేను ఇంగ్లీష్ లో చెప్తాను, దాని తర్వాత తెలుగులో చెప్తున్నట్టే. ఓకే. ఏ ఫాదర్ అండ్ ఏ సన్ టోల్డ్ ద సేమ్ లై టు ద సేమ్ పర్సన్. హూ ఆర్ దే? అంటే తండ్రి ఇంకా కుమారుడు ఒకటే అబద్ధం చెప్పారు. వాళ్ళెవరు? ఒకే అబద్ధాన్ని చెప్పారు. అబ్రహాము, ఇస్సాకు. చెల్లి. ఓకే సిస్టర్. which was the river that Jacob crossed with. అంటే 2 సార్లు జాకోబ్ ఆ నదిని క్రాస్ చేశారు. యాబోకు నది కదా. యాకోబు 2 సార్లు ఆ నదిని క్రాస్ చేశారు. యాబోకే కదా. ఇంకేంటి కన్ఫ్యూజన్? హల్లెలూయా. పాయింట్ చెప్పలేదు. 2 8 2 మేమే గెలిచాం. స్తోత్రం. సంఘానికి 2 వచ్చాయి, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నెక్స్ట్ స్కిట్ పెద్దవారిది అలాగే తల్లిదండ్రులు సీఎల్ ధోని గారు వచ్చి చేస్తారు. అందరు కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. బాబా రాడా? సరే అక్కడ
నిలబడరా అక్కడ పాపం పాపం ఇక్కడ జ్ఞాని నిలబడుతున్న పాపం కోసం ఏం చేయాలి? జ్ఞాని చెప్పిన మనసు మారితే మనం మైండ్ మారితే పాపం పోతుంది. పాపం పాపం ఇది మతం నిలబడుతున్న మతము. పాపం కొరకు ఏం చేయాలి? గుడికి వెళ్ళాలా? ములిగి అక్కడ మతం చెప్తున్న గుడికి వెళ్ళాలి, నీటిలో ముడగాలి, పాపం కడగాలి అని చెప్తాను. పాపం కొరకు ఏం చేయాలి? మారుమనసు పొంది దేవుని రక్షకునిగా అంగీకరించి దేవుడి నిజ రక్షకుడు అని తెలిసి పాపం బాప్తిసం పొంది పాపం క్షమాపణ. అది సందేశం అర్థమైందా లేదా? స్తోత్రం. అయితే దీని మూల పదం ఏంటంటే దేవుడు రక్షక అంటే పాపం పోవాలంటే ఏ రీతిగా ఉండాలి. స్తోత్రం. అయితే గుడికి వెళ్తే ఇది అవ్వదు, జ్ఞానాలు కలిగి అవ్వదు, కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుడు వెళ్తే దేవుని పాపాన్ని మనం ఇచ్చి వచ్చాము. స్తోత్రం. అయితే నెక్స్ట్ న్యూస్ మన గౌరీ గారు వచ్చి చదువుతారు. వారి కొరకు అందరు చెప్పండి కూడా ఆహ్వానిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. అలాగే కూర్చున్న వారందరికీ వందనాలు. వార్తలు చదువుతున్నది గౌరీ. ముఖ్యాంశాలు: డిసెంబర్లో జరిగిన క్రిస్మస్ కూడికలు. నెల ఆఖరిలో 3 దినములు ఉపవాస కూడికలు జరిగాయి. 31వ తారీఖున జరిగిన జాగరింపు ప్రార్థన, జనవరి 1వ తారీఖున జరిగిన విందు కూడిక, 8వ తారీఖు నుండి 22 వరకు కేరళలో జరిగిన మహాసభలు, జనవరి 28న అభ్య రోగాకాంతురాలై స్వస్థత పొందింది. విక్రమపురం సునీతమ్మ గారి మనవరాలికి నామకరణం జరిగింది. ఎర్ర సమంత వలస ఆనంద్ పాస్టర్ గారికి జరిగిన శారీరక బలహీనత, ఆసుపత్రి చికిత్స. విక్రమపురం సంఘ బిడ్డ యొక్క గుండెపోటు మరణం. సంఘ నిర్మాణం కోసం దొరికిన శ్రేష్ఠ బహుమానం. దేవుడు సహాయం చేశారు. బైబిల్ స్టడీలు పునఃప్రారంభమయ్యాయి. వార్తలు వివరణలు. డిసెంబర్ నెలలో క్రిస్మస్ కూడికలు జరిగి వచ్చాయి. ఎర్ర సమంత వలసలో డిసెంబర్ 24వ తారీఖున రాత్రి క్రిస్మస్ మహా కూడిక జరిగింది. రాయగడ సంఘం నుండి చాలా మంది అందులో పాల్గొన్నారు. ఆ కూడికలో మొత్తం 150 మంది హాజరయ్యారు. వాక్య పరిచర్య మన సంఘ కాపరి చేశారు. దాని తరువాత అందరికీ క్రిస్మస్ బహుమానములు ఇవ్వబడింది. దాని పిమ్మట భోజనము చేసి వాళ్ళ ఇళ్లకు చేరారు. 25వ తారీఖున రాయగడ సంఘంలో క్రిస్మస్ మీటింగ్ జరిగింది. ఆ రోజు సాయంత్రమున విక్రమపురంలో క్రిస్మస్ సభలు జరిగాయి. అందరికీ భోజన సదుపాయం ఏర్పరిచింది. నెల ఆఖరిలో 29, 30, 31 3 దినములు ఉపవాస కూడికలు జరిగాయి. సంఘ బిడ్డలందరూ ఉపవాసముతో కొత్త సంవత్సరముని ఆహ్వానించారు. 31వ తారీఖున రాత్రిన జాగరింపు ప్రార్థనలు జరిగాయి. సంఘ బిడ్డలందరూ దానిలో పాల్గొన్నారు. స్నాక్స్తో ఆరాధన కూడిక ముగింపబడింది. న్యూ ఇయర్ 1వ తారీఖున కొత్త సంవత్సరం ప్రార్థన ద్వారా ప్రారంభించారు. దాని పిమ్మట భోజన కార్యక్రమాలు అయ్యాయి. సంఘ బిడ్డలు వండకుండా అన్యుడి చేత వంట వండించి భోజనం ఆనందించి తినిరి. అదే రోజున మంగమ్మ గారికి అనారోగ్య పాలైనందున ఆసుపత్రిలో జాయిన్ చేసి సంఘ బిడ్డల ప్రార్థన వలన పూర్తి స్వస్థత తిరిగి వచ్చారు. జనవరి 8 నుండి 22వ తారీఖు వరకు కేరళలో 102వ మహాసభలు జరిగాయి. ప్రపంచవ్యాప్తిగా ఉన్న ఐపీసీ సంఘ బిడ్డలు దానిలో పాల్గొన్నారు. మన రాయగడ నుండి, ఎర్ర సమంత వలస నుండి మరియు విక్రమపురం నుండి సుమారు 22 మంది ఆ సభలో పాల్గొన్నారు. సంతోషముతో ఆనందముతో బెన్నీ గారు అక్ష గారి ఇంట్లో నివాసము చేసి అక్కడి నుండి తిరిగి రాయగడ వచ్చారు. 29వ తారీఖున అభి రోగాకాంతురాలే 6 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది నయమై రావడం జరిగింది.
దీనికి సంఘ కాపరి యొక్క సంఘ బిడ్డల యొక్క ప్రార్థనలు సహకారంగా ఉండేది. విక్రమపురం సంఘమురాలైన సునీతమ్మ గారి మనవరాలు యొక్క నామకరణం పుట్టినరోజు జరిగింది. అందులో రాయగడ బిడ్డలకు ఆహ్వానము చెప్పిరి, కానీ సంఘ బిడ్డలు ఆ ఆహ్వానాన్ని ధిక్కరించి ఏమీ జరగనట్టుగా ఊరకనే ఉండిపోయారు. ఇది ఆ కుటుంబానికి వేదనగా ఉండేదని సంఘ కాపరికి చెప్పడం జరిగింది. ఎర్ర సంబంధం వలస ఆనంద్ పాస్టర్ గారికి శరీర బలహీనతగా ఉండడం వలన 3 రోజులు ఆసుపత్రిలో నివాసం. దాని పిమ్మట ఒక చిన్న సర్జరీ కూడా జరిగింది. అందరి ప్రార్థన వలన ఇప్పుడు ఆరోగ్యవంతునిగా ఉన్నారు. విక్రమపురంలో సంఘ సభ్యుడైన దాసు గారు అర్ధరాత్రి వేళ గుండెపోటు వలన ఆయన దేవుని సన్నిధికి చేరుకొని ఉన్నారు. సంఘ బిడ్డలందరూ కూడా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాము. 2025వ సంవత్సరమున అనేక సంవత్సరముల యొక్క ప్రార్థనలకు ఫలితముగా సంఘ నిర్మాణం కోసం కావలసిన ఆర్థిక సహాయం జాన్సన్ గారు, రూబీ గారు వలన దొరకడం జరిగింది. దాని తరువాత పని ప్రారంభించి స్లాబ్ వరకు పని జరిగి వచ్చింది. సంఘ బిడ్డలు దానిలో పాల్గొని రాత్రింపగళ్ళు ప్రయాస పడడం వలన పని అతి త్వరగా సమాప్తం అయ్యేందుకు ప్రయత్నం జరుగుచూ వచ్చును. త్వరగా దాన్ని ప్రతిష్ఠ చేసి అందులో ఆరాధన చేసి పాలు పొందుకోవడానికి ప్రార్థన చేసి ఆశపడుచున్నాము. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు బైబిల్ స్టడీలు పునఃప్రారంభమయ్యాయి. దేవుని కృప వలన సంఘ బిడ్డలు అతి ఆసక్తితో అందులో పాలు పొందుకొని ఆత్మికంగా బలపడుచున్నారు. యేసయ్య రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. కానీ కొందరు లోకం వైపు ప్రయాణం అవుతూ కూడికలు మానివేస్తూ ఆత్మికంగా ఉన్నారు అన్న నటనలో తిరుగుచూ ఉన్నారు. వారి పశ్చాత్తాపము, మారు మనసు కోసం అతి తీవ్రమైన ప్రార్థనలు చేసి సంఘం ప్రయాసపడుతుంది. ఎంతటితో వార్తలు ముగింపబడే మీ సహకారంతో కోరుకున్నట్టు వార్తలు చదివింది గౌరీ గారు. అలాగే మళ్ళీ నెలలో కలుద్దాం. అంతవరకు సెలవు. న్యూస్లు ఉన్నారు కదా, అలాగే ఇంకొక న్యూస్ అందరం మర్చిపోతున్నాం. దేవుడు 2వ రాకడ సమీపంలో ఉంది. ఎందుకంటే ఎర్ర సముద్రం ఎడారిలో నీరు పారింది. అలాగే 3వ భాగం ప్రపంచం మొత్తం ఎర్రగా మారిపోయింది. అలాగే యెరూషలేములో ఇప్పుడు 3వదిగా సొలొమోను దేవాలయం కట్టడం కూడా మొదలుపెట్టారు. అలాగే ఆ దూడను కూడా మొదలుపెట్టారు. అందరూ కూడా దేవుడికి రాకడ కొరకు అందరూ సిద్ధపడాలని ప్రార్థన చేద్దాం. సోదరం, అయితే నెక్స్ట్ మెసేజ్ అలాగే వాక్యం చెప్పడానికి ఒకసారి గారు వస్తున్నారు. అందరూ కూడా చెప్పండి కూడా రావాలిక. దేవుని నామం పొందడాలు ఇక్కడ ఉన్న వారందరికీ అందరూ అలాగే అధ్యక్షులకి అలాగే అయ్యగారికి అందరికీ అందరాలు. వాక్యం చెప్తున్న విషయాన్ని నేను 1 పేతురు 1:7 చదివి సహకరిస్తున్నాను. 1 పేతురు 1:7 నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన స్వస్థపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మొక్కును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే నశించుకోవడానికంటే అమూల్యమైన మీ విశ్వాసము సోదరుల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మెప్పు, మహిమయు ఘనత కలిగినట్టు కారణమవును. అంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి శోధన ఉంటుంది అనమాట. అన్ని విషయంలో కూడా మనకు శోధన ఉంటుంది. శోధన లేని కూడా మనం ఆత్మీయంగా ఎదగలేము. అందుకే ప్రతి ఒక్క మనిషి కూడా ఏమైంది, ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షల్లోనే మనం గెలిస్తేనే దేవుడి వద్దకు మనము చేరగలం అనమాట. ఈ శోధన అన్ని విషయంలో కూడా మనం ఏం చేయాలి, ఆ పరీక్షల్లోనే మనము పాస్ అవ్వాలి. ఒకసారి చెప్పారు కదా అజిత్ అన్నయ్య, పిల్లలు పరీక్షలు పాస్ అవ్వని కంటే సండే స్కూల్ వచ్చి పాస్ అవ్వడము ఎంతో మేలని. అదే మనము ఈ లోకం ఒక విషయంలో కాకుండా దేవుళ్ళని వచ్చి మనం దేవుళ్ళని పాస్ అవుతే అది మనకి ఎంతో మేలుకరం అనమాట. అందులో మనకి ఏం దొరుకుతున్నది, మహిమయు ఘనతయు మనకి దొరికి ఉన్నది అనమాట.
యాకోబు 1:12. సహించిన మనుషులు శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించిన నరుడు ఏమై ఉన్నాడు? ధన్యత పొంది ఉన్నారు. అదే ధన్యతను కూడా మనం ఏం చేసుకోవాలి? పొందుకోవాలి. అన్ని విషయంలో కూడా మనము ధన్యత పొందుకోవాలంటే ప్రతి ఒక్క శోధన కూడా మనం ఏం చేయాలి? సహించాలి. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును కైకొంటివి గనుక నువ్వు నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. అంటే మనకి ఏంటి మొత్తము నువ్వు నా శోధన విషయమై మనం ఏం చేయాలి? ఓర్పు సహనం కలిగి మనము ఉండాలి. ఈ శోధన అన్ని విషయంలో 10 విషయములు ఉన్నది. ఈ విషయము ఉన్నది. ఆ 10 విషయంలో కూడా మనకు ఒక విషయము ఉంది. విషయంలో మనం ఏం చేయాలి? అన్ని విషయంలో కూడా మనము జయించాలి. 1 కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలగబోవు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలగనంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. దేవుడు మనకి ఏం చేశాడు? మనం ఎంత శోధన సహించి ఉంటామో అంత శోధన మనకి ఇచ్చినారు. అంతకు తప్ప మనకు దేవుడు ఎక్కువ శోధన ఇవ్వలేదు. అందుకే అన్ని విషయంలో కూడా నాకు శోధన ఎక్కువైపోయిందని కూడా మనం ఏం చేయకూడదు? నిరాశ మనము చెందకూడదు. ఆ శోధనలో మనకి ఏమైంది? ఒక మేలు మనకి దొరికి ఉన్నది. శోధన అన్ని విషయంలో కూడా మనం ఏం చేయాలి? జయించాలి. ఎబ్రి 2:18. తాను శోధింపబడిన శ్రమ పొందేను కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందేను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే శోధన ఏమైనది? మనకు ఒక సహాయముగా మనకి దేవుడు మనకి ఏం చేస్తున్నారు? ఒక సహాయం మనకి చేస్తున్నారు. శోధింపబడిన ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ఒక సహాయము దొరుకుతున్నది. ఆ శోధనలో ఒక సహాయం మనకి దొరుకుతున్నది. అన్ని విషయంలో కూడా దేవుడు మనకి సాయం చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ పరీక్ష అన్ని విషయంలో కూడా మనము పాస్ అవ్వాలి. దేవుడు అంటే దేవుడికి శోధన వచ్చిన తర్వాత మనకు శోధన రాకుండా మానదు. అన్ని విషయంలో కూడా మనం ఏం చేయకూడదు? నిరాశ మనము చెందకుండా అందులో ఒక ధన్యతను అందులో ఒక ఘనతను మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఈ కొద్దిపాటి వాక్యం దేవుడు మనందరం చేయించుకున్నాక నా వాక్యం సూత్ర మంచి వాక్యం చెప్పిన కావాలని కూడా దేవుడు దీవించను కాక. నెక్స్ట్ 1 యాక్ట్ ప్లే కొరకు మన అజిత్ పాస్టర్ గారు వస్తున్నారు. అందరు కూడా చెప్పండి కూడా ఆహ్వానిద్దాం. నేను 1 యాక్ట్ ప్లే చేస్తాను. అది ఏ వాక్యము, ఏ అధ్యాయం, ఏ పుస్తకం అన్నది మీరు చెప్పాలి. ఓకే? రెడీయా? రెడీయా? ఆకాశం తెరవబడింది. పైన వారిని వెతుకుడి. సింపుల్ వాక్యం. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. జాన్ 3:16 దేవుడు లోకాన్ని యాక్షన్ కరెక్ట్. దేవుడు
లోకాన్ని ఓకే రెండోది ప్రేమకి అలాగే చాలా సిగ్నల్ ఉంది. ఆ ప్రేమ సిగ్నల్ ఇచ్చాను ఇంకా నేను సిగ్నల్ ఇవ్వలేదు. రెండోది శిష్యులు నడిపించబడి తీరడానికి వాక్యం ఉంది కదా, ఏది సామెతల గ్రంథం 22:6. వాళ్ళు నడకండి వెళ్ళిన నెక్స్ట్ మూడోది వాక్యం చెప్పండి. ప్రభు నీకు కాదు 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 అదే లూకాసు వార్త 16 మత్తయి వార్త 16. ఓకే మళ్ళీ చెప్తాను. యోహాను సువార్త 13 నన్ను కడిగిన ప్రతి అది అపోస్తలుల కార్యం 15 అసలు యెషయా గ్రంథం 41:10 భయపడొద్దు, విస్మయం ఉండొద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, బలమై ఉన్నాడు. ఓకే లాస్ట్ బ్రెయిన్ యూజ్ చేయాలి. లాస్ట్ ఒక యాత్రికుడు నడిచి వెళ్తున్నాడు, ఓకే అది అర్థం చేసుకుని ఇది అర్థం చేసుకోండి. పాదం దూది కాదు, ఆమె చెప్పిన వాక్యం 119 కీర్తన 105వ వచనం. సింపుల్. దేవుడు దీవించిన కాక. అలాగే నెక్స్ట్ బైబిల్ రిఫరెన్స్ చిన్న ఆటలాగా ఆడదాం. ప్రతిసారి వాక్యం మనం తీస్తున్నాం కదా, ఈసారి చిన్న ఆటలాగా ఆడదాం. నాకు ఇద్దరు కావాలి మనుషులు కావాలి. ఇద్దరు బైబిల్ చదవడాన్ని అంటే బైబిల్ సమయం ఇస్తారు. అంతలోగా మీరు బైబిల్లో ఉన్న ఎన్ని వాక్యాలు తీయగలరు, ఆ రకంగా ఎవరు ఎక్కువ తీస్తారో వాళ్ళకి పాయింట్స్. ఎవరు వస్తారు? ఇద్దరు కావాలి వ్యక్తులు. చదవక్కర్లేదు, పేపర్ ఇస్తున్నా, వాక్యాలు వారు తీయాలి. అది ఇప్పుడు వాక్యం చెప్తాను, ఎవరు ముందు తీస్తారో వాళ్ళు. ఓకేనా? రెడీ? రండి. టైమర్ పెట్టాలా? ఒక్క నిమిషం. 1 minute. అందరూ మొదట బైబిల్ పోయాలి. అందరూ మొదట బైబిల్ పోయాలి. చెప్పినప్పుడు మాత్రం వాక్యం తీయాలి. ప్రతిదానికి మన పిల్లవాడు చెప్పిన 30 సెకండ్లు. ఓకేనా? తీతువుకు 2:11. తీతువుకు 2:11 వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. 2:11. ఓకే, మొదట 18 సెకండ్ల స్తోత్రం. రెండవదిగా మత్తయి 6:11. 1 2 3 4 5 11 6 7 6 11
Yes. 7 seconds. మూడోదిగా యాకోబు 1:17, జేమ్స్ చాప్టర్ 1:17. 1 3 5 17. 6 శ్రేష్టమైన సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడు. ఓకే. నెక్స్ట్ యోనా 2:10. హల్లెలూయా. 1 యోనా 2:10. 3 యోనా 6 ప్రతివాడిని మొదట మంచి ద్రాక్షరసం పోసి 2:10. యోనా 2:10. అంతటిలో యెహోవా వాక్యము తాకి గాది. అంతటిలో యెహోవా వాక్యము తాకి ఓకే. అది నేల మీద నెగ్గింది. 25 సెకండ్లు. ఇప్పుడు ఎన్నోది? 4వది. కీర్తనలు 46:10. వెరీ గుడ్, వెరీ గుడ్. 4 ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. ఓకే. 5 ఇప్పుడు ఇన్నయ్యే 5 అయ్యి. ఇప్పుడు ఇంకో 10 సెకండ్లు. 6వది యెహోషువ 1:9. నేను నా ఇంటి జోషువ వారి చాప్టర్ 1:9. నేను నా ఇంటి వారి జీవం కలిగిన దేవుణ్ణి. యెహోషువ 1:9. నేను నాకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిర్భయం కలిగి ధైర్యంగా నుండుము. స్తోత్రం. 15 సెకండ్లు. ఇంకా 2 చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఎన్నయ్యి? 6 అయ్యాయి కదా. నెక్స్ట్ 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయం 7వ వచనం. 2 క్రానికల్స్ చాప్టర్ 15:7. కాగా మీరు బలహీనులై కాక ఆమేన్. ధైర్యముగా వహించుడి. 9 సెకండ్లు. ఇప్పుడు అందరూ బైబిల్ తీయకుండా ఎవరు గురించి చెప్తారు? ఈ వాక్యం అందరికి తెలిసిన వాక్యం చివరిది. కీర్తనలు 91:1. అత్యున్నతుని స్తోత్రం. అయితే ఇప్పుడు అందరికి ఒక్కొక్కటి వచ్చింది కాబట్టి అన్ని పాయింట్లు కూడా దేవునికి విజయం కాబట్టి అందరు కూడా చెప్పండి కూడా దేవునికి విజయం చేద్దాం. స్తోత్రం. అంటే ఈరోజు PYPA సరదాగా అయిందా నిరాశగా అయిందా? నాలుగులో అనగా ఎక్కువ చదివిన వాడు ఎవరు? ఎవరు? 2 సార్లు చదివిన వాడు ఎవరు? ఇంకా ఎవరికి 2 పోయింది? గౌరీ గారికి 2 పాయింట్లు దొరికాయి. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కటి దొరికాయి. వారి బట్టి కూడా చప్పట్లు కూడదాం. ఇప్పుడు పూరి ఆడవా? దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వారం నుండి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివి తీసి వాక్యాలు చదవాలి. మొత్తం రంగులే. స్తోత్రం. అయితే నెక్స్ట్ PYPA కానుకల కోసం ప్రతి ఒక్కరు కూడా ఒక పాట పాడి కానుకలు వేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కానుకల తర్వాత రిపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా దేవుడి నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, అధ్యక్షుడికి నా వందనాలు. సంఘం అందరికీ వందనాలు. 15వ తారీఖున 12వ నెల 2024 PY మీటింగ్ జరిపించడానికి దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షుడిగా సూర్యప్రకాష్ గారు కార్యక్రమం నడిపించారు. పాట పాడి సంఘం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా పెద్దవాళ్ళలో కథ పాస్టర్ CL జానీ అయ్య గారు చెప్పారు. తర్వాత సూర్యప్రకాష్ గారు బైబిల్ క్విజ్ చేశారు. అయితే అందులో 10 పాయింట్స్ సంఘానికి వచ్చాయి. తర్వాత మంగం గారు ఫిలిప్పి 1:29 మరియు మత్తయి 5వ అధ్యాయం 10వ వచనంలో శ్రమ కోసం ఉన్న ప్రసంగం చెప్పారు. తర్వాత పాస్టర్ అజిత్ జాన్ గారు స్పెషల్ ప్రోగ్రామ్ చేశారు. 12 నెలల పేర్లు సరస గారు చెప్పారు. తర్వాత మల్లీశ్వరం గారు మరియు ఉషా గారు మధ్యలో కంఠస్థ వాక్యం పోటీ జరిగింది మరియు ఆ మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 50 మంది. చివరిగా పాస్టర్ CL జానీ గారు ఆశీర్వాద ప్రార్థన చేసి కార్యక్రమం ముగించారు. మరియు ఆదరణ వచ్చిన కానుకలు 600 రూపాయలు. ఇది పాస్ చేయాలా? పాస్. సపోర్ట్ చేయండి. తీసుకో అఖిల సంతకం తీసుకో. అఖిల సంతకం తీసుకో. అదే పాస్ అని నేను ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కోసం సంతకం తీసుకున్నావు అక్కడ అఖిల. అదే అరిచింది కదా. చిన్నవాళ్ళ స్టోరీ. చిన్నపిల్లల కథ స్టోరీ స్టోరీ. నువ్వే 2 సార్లు తప్పించావు. 2 నెలలుగా తప్పించుకున్నావు. నేను చెప్తాను. పెద్దవాళ్ళు కథ. ఇది రాలేదు. 2 వారాలు ఎగ్గొట్టింది. చెప్పమ్మా నువ్వే. ఎవరైనా యాక్సెస్ సాంగ్. బాబు యాక్షన్ సాంగ్. ఆమోసు లాజరు. నేర్పింది. స్కిట్. ఇటారే.
స్కిట్ 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 మార్చి వేరే ఏదైనా యాడ్ చెయ్యు. స్కిట్ కొరే స్కిట్ కొరే. ఏమే డిస్ట్రిక్ట్ నన్ను నన్ను భవనియా లేదు. 10 నాయ్ బాయ్ నాయ్ 10 పెగులు. స్కిట్ కొరవాచి ఎవరు స్కిట్? ఈ కోణ కొరలే మేము జరుగుతున్నాయి ఇంకా నేర్పించదా ఎవరు ఉంటారు? నేను అది పంపిస్తానులే కూడా ఇది సింపుల్ రక సరే. గాంగాపుర నచ్చుకుంటు చార్జర్ 10 పెగులు. ఒక పెగులు తెలియదా? నంబర్ కమ్ముకొచ్చినా న్యూస్ 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 అని చెప్తారు. ఇంకా ప్రసంగం ప్రసంగం ఎవరు చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలమ్మా, ప్రతి ఒక్కరు విన్న వాళ్ళమే కదా. ప్రసంగం ఆంటీ గారు, న్యూస్ చెప్పండి అది నేను చెప్తాను. ప్రసంగం జయ ఆంటీ. బుల్లు గారి బుల్లు గారి పత్ని కాదు ఎవరు బుల్లు గారి పత్ని శ్రావ్య పాట రావణ పాట పాట. ఓకే స్పెషల్ సాంగ్ శ్రావ్య అక్క మెసేజ్ జయం గారు అదే లియా ఇంకా ఇంకేం చెప్తారా ఇంకేం మిగిలేదు ఇంకెవరు మిగిలేదు బాగా ఇంకేం మిగిలింది ఇంకా ఇంకా ఏదైనా ఉంచితే వన్ యాక్టివ్ ప్లే చేయండి ఎవరో నేర్చుకున్నారుగా న్యూస్ 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 నేను ఓకే. నీది వన్ యాక్టివ్ ప్లే న్యూస్ అది ఇంకేంటి? ఇంకా వన్ యాక్ట్ ప్లే ఉంది. నేను చేస్తాను. నెక్స్ట్ ఇంకా లేదు లేదు. ఓకే సెంటర్ యాడ్ చేసి చెప్పండి. సరే. చూడండి ఒకసారి చెప్పేస్తున్నాను. చిన్నవాళ్ళలో కథ చెప్తారు అవి, పెద్దవాళ్ళకి కథ ప్రేమగా చెప్తారు. యాక్షన్ సాంగ్ ఆమోస్ ఇంకా లాజరు, స్కిట్ భవాని, న్యూస్ నేను, ఇంకా ప్రసంగం అంటే మెసేజ్ జయం గారు, వన్ యాక్ట్ ప్లే సూర్యప్రకాష్ గారు, ఇంకా 12 తెగులు పేర్లు లాజరు, స్పెషల్ సాంగ్ శ్రావణి గారు, బైబుల్ క్విజ్ సిఎల్ జానియా గారు. ఏప్రిల్ 6వ తారీఖు ప్రోగ్రామ్ ఏప్రిల్ 6వ తారీఖు. మార్పు లేదు అస్సలు లేదు. వినండి. అందరూ వినాలి. ఈ అధ్యక్షుడు కూడా మీరు ఈ రోజు చెప్పండి అని. అధ్యక్షుడా అది అప్పుడు చేద్దాం. అయితే అందరూ కూడా వినాల్సి కోరుకుంటున్నాను. ఒక హెచ్చరిక, ఈ నెల 19వ తారీఖు 20వ తారీఖు మార్చిన ఈ ఆత్మీయ ఉద్యోగ సభలని మీటింగ్ అవుతుంది. సాయంకాలం 6 గంటలకు ప్రతిరోజు 19వ తారీఖు 20వ తారీఖున. ఆ రోజు పాస్టర్ కిరణ్ పాల్ గారు అలాగే పాస్టర్ బాబురావు తాత గారు వస్తున్నారు. అందరూ కూడా వెళ్ళాల్సింది కోరుకుంటున్నాను. అలాగే మిషన్ కాంపౌండ్కి వెళ్ళాలి. ఒక పాట పాడదాం కానుక సార్.